తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కు చట్టం చేయాలన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కుమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణన అంతా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోతే ఎంతో ఆర్భాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు ఏ సమాధానం చెప్తారని, ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటుంది. అది ఎప్పుడో 2014, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది. అంటే రమారమి 57-58% ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని చెప్తుంది. కాబట్టి మీరు చేసేది ప్రాపర్గా లేదు. మీరు ఇంకా భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేశారు. మళ్ళా తీర్మానం చేయడం మూలాన ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న జరిగినటువంటి డ్యామేజ్ ఇంకా ఏమి జరగకపోతే, మేబీ అది పని స్టార్ట్ అయ్యి కూడా కొద్ది సమయమే, మన అమాయకులైన 8 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 7 గంటల మేబీ 3-4 పిల్లలు కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందని మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడి, మునిగిపోయిందో మీరే చెప్పాలి. 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు